Hi children. So today we are discuss about the parts of a plant objective. So first word aid. Tightly, firmly, inflexibly. Delicious, mouth watering. Decorate, beauty, adorn. Grow, flourish. So ఇవేంటంటే some of the important meanings of parts of a plant. సో ఫస్ట్ టైట్లీ అంటే ఏంటి? టైట్లీ అంటే గట్టిగా. గట్టిగా మీనింగ్ ఏంటి? సో ఫ్రీమ్లీ అండ్ ఇన్ఫ్లెక్సిబుల్లీ. డెలిషియస్ అంటే మనం సపోజ్ ఏదైనా ఫుడ్ని చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? మనకి ఇష్టమైన ఫుడ్ స్వీట్ ఇలా చూసినప్పుడు అది తినాలి అన్నట్టు అనిపిస్తుంది కదా. అదే చూసినప్పుడు మనకు మౌత్లో వాటర్ వచ్చేస్తుంది. దాని ఏమంటున్నా? డెలిషియస్ మీన్స్ మౌత్ వాటరింగ్. డెకరేట్ మీన్స్ బ్యూటీ అడాన్. డెకరేట్ అంటే ఏంటి? మనం బయట చూసినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ డెకరేట్ చేస్తే మనకి ఏమనిపిస్తుంది? చాలా అందంగా కనిపిస్తుంది. దాన్ని ఏమంటున్నాడు? బ్యూటీ అడాన్. గ్రో అంటే ఏంటి? పెరగడం. ఇంకో మీనింగ్ ఏంటి? ఫ్లోరిష్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. సో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. So already we are discussing about the questions. You are already wrote in your homework book. Next we are discussing about sum up. Sum up means some of the important important means సో కొన్ని ముఖ్యమైన వర్డ్స్ అనేవి మనకి ఇందులో ఈ లెసన్లో ఇప్పుడు చదువుకుందాం. అవేంటంటే ఏ ప్లాంట్ హ్యాస్ మెనీ పార్ట్స్ లైక్ రూట్, స్టెమ్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్. సో ఇదేంటంటే ఒక ఇంపార్టెంట్ లైన్ మనకి ఈ లెసన్లో. అదేంటి? ఏ ప్లాంట్స్ హ్యావ్ మెనీ పార్ట్స్. ప్లాంట్స్ ఏంటి? చాలా పార్ట్స్ ఉన్నాయి. అవేంటి? రూట్, స్టెమ్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్. నెక్స్ట్ లైన్, రూట్స్ హోల్డ్ ద ప్లాంట్స్ టైట్లీ విత్ సాయిల్. ఏంటి రూట్స్ అంటే? ఏంటి మనకి? వేర్లు అనేవి ప్లాంట్ని టైట్గా ఉండడానికి ఉపయోగపడతాయి సాయిల్ అంటే భూమి. నెక్స్ట్ లైన్, లీఫ్ మేక్స్ ద ఫుడ్ ఫర్ ద ప్లాంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిర్, వాటర్ అండ్ సన్లైట్. సో లీవ్స్ ఏం చేస్తాయి? మనకి ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. ప్లాంట్కి కావాల్సిన ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తాయి? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిర్, వాటర్ అండ్ సన్లైట్. అంటే గాలి, నీరు అండ్ సూర్యుడి నుంచి కిరణాల నుంచి లీఫ్ అనేది ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ లైన్, ది సన్లైట్, వాటర్ అండ్ ఎయిర్ హెల్ప్ సీడ్స్ గ్రో ఇన్ టు న్యూ ప్లాంట్స్. సో ది సన్లైట్ ఏం చేస్తుంది? సన్లైట్, వాటర్, ఎయిర్ ఏం చేస్తుంది? హెల్ప్ సీడ్స్ గ్రో ఇన్ టు న్యూ ప్లాంట్స్. అంటే కొత్త ప్లాంట్ గ్రో అవ్వడానికి సన్లైట్, వాటర్, ఎయిర్ అనేది మనకి యూజ్ అవుతాయి. నౌ వీఆర్ గో విత్ ద ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ ఇన్ బి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వర్డ్ గివెన్ ఇన్ ద బాక్స్. ఏం చేశాడు? ఈ బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో సూటబుల్ వర్డ్ ఏంటో మనం ఫిల్ చేయాలి. ఫస్ట్, ప్లాంట్స్ ఆర్ డాష్ థింగ్స్. సేమ్ ఉంటాయి. ఈయన ఇంతకుముందు పోయిండు కానీ ప్లాంట్స్ ఆర్ డాష్ థింగ్స్. ప్లాంట్స్ ఆర్ డాష్ అంటే ప్లాంట్స్ ఏంటి? ఇక్కడ కలర్ఫుల్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, స్టెమ్, లివింగ్. ఏంటి? ప్లాంట్స్ లివింగ్ థింగ్స్. సో ఇక్కడ ఏమని రాయాలి మనము? LIVING, లివింగ్ థింగ్స్. నెక్స్ట్, ఫ్లవర్స్ లుక్ బ్రైట్ అంటే బ్రైట్ అంటే కలర్. ఎట్లా కనిపిస్తాయి ఫ్లవర్స్ అనేది? కలర్ఫుల్గా కనిపిస్తాయి. సో మనం ఇక్కడ ఏం ఫీల్ చేయాలి? కలర్ఫుల్. నెక్స్ట్, ద డాష్ గ్రోస్ అబోవ్ ద గ్రౌండ్. అంటే గ్రౌండ్కి పైన గ్రో అయ్యేదాన్ని ఏమంటాం మనం? స్టెమ్, STEM. నెక్స్ట్, ఫ్రూట్స్ గ్రో అవుట్ ఆఫ్. ఏంటి? ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్రూట్స్ అనేది మనకి ఫ్లవర్స్ నుంచి వచ్చాయి. సో ఇక్కడ ఏం ఫీల్ చేయాలి? ఫ్రూట్స్ గ్రో అవుట్ ఆఫ్ ఫ్లవర్స్, WRS. నెక్స్ట్, సీడ్స్ గ్రో విత్ ఇన్. ఏంటి? సీడ్స్ ఎక్కడ గ్రో అవుతాయి? ఫ్రూట్స్ లోపలనే కదా సీడ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏం టైప్ చేయాలి? ఇక్కడ ఏం రాయాలి? ఫ్రూట్స్. నెక్స్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఏం చేయాలి? మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఫిల్ చేయాలి. ఫస్ట్, స్టెమ్ హెల్ప్స్ ఇన్ క్యారింగ్. ఏం చేస్తే స్టెమ్? ఓన్లీ వాటర్, ఓన్లీ ఫుడ్, బోత్ ఫుడ్ అండ్ వాటర్. ఏం చేస్తే స్టెమ్ అనేది మనకి బోత్ ఫుడ్ అండ్ వాటర్ని
క్యారీ చేస్తుంది. సో దీన్ని టిక్ చేయాలి. నెక్స్ట్ లీవ్స్ ఆర్ జనరల్లీ డాష్ కలర్. ఏ కలర్లో ఉంటాయి లీవ్స్ అనేది? గ్రీనా, బ్లూవా, పర్పులా, వైటా? ఏ కలర్లో ఉంటాయి జనరల్గా మనం బయట చూస్తే? గ్రీన్. సో ఆన్సర్ ఇస్ ఏ. సో ఇక్కడ ఏంటి? లీవ్స్ ఆర్ జనరల్లీ గ్రీన్ కలర్లో ఉంటాయి. బట్ ఇక్కడ మనకి ఏంటి? టిక్ మార్క్ పర్పుల్లో చూపిస్తుంది. సో ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఇస్ గ్రీన్ కలర్. మీరు గ్రీన్ కలర్ అనేది టిక్ చేసుకోండి. నెక్స్ట్ సిస్టమ్ ప్రాబ్లం వల్ల మనకు అలా వస్తుంది. నెక్స్ట్ ఇన్ సమ్మర్ వి గెట్ గోవా, పొమగ్రానైట్, యాపిల్, మ్యాంగో. మన సమ్మర్లో ఏ ఫ్రూట్ వస్తుంది ఎక్కువగా? మ్యాంగో. సో ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ ఏ పపాయా హ్యాస్ 1 seed, 2 seed, few seeds, many seeds their children. సో మనకి పపాయ ఎన్ని సీడ్స్ ఉంటాయి? మెనీ సీడ్స్ ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ ఏంటి? రూట్స్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, మ్యాంగో. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆప్షన్స్? గివ్ అవుట్ ప్లెజెంట్ స్మెల్, హ్యాస్ ఓన్లీ 1 seed, గివ్ us మినరల్స్ అండ్ విటమిన్స్, మే బీ బిగ్ ఆర్ స్మాల్ సైజ్, ఫిక్స్ ద ప్లాంట్స్ ఆన్ గ్రౌండ్. ఫస్ట్ రూట్స్ ఏంటి? ఫిక్స్ ద ప్లాంట్స్ ఆన్ గ్రౌండ్. ఆన్సర్ ఇస్ ఈ. లీవ్స్ ఏంటి? లీవ్స్ ఏం చేస్తాయి? లీవ్స్ ఎట్లా ఉంటాయి? మేబీ బిగ్, స్మాల్ సైజ్. ఫ్లవర్స్ ఎలా ఉంటాయి మనకి? గివ్ అస్ ఏ ప్లీజెంట్ స్మెల్. నెక్స్ట్ మ్యాంగో ఎలా ఉంటుంది మనకి? సారీ, ఫ్రూట్స్ ఏం చేస్తాయి? గివ్ అస్ మినరల్స్ అండ్ విటమిన్స్. సో మ్యాంగో. నెక్స్ట్ మ్యాంగో ఏంటి మనకి? ఎలా ఉంటుంది? ఇది ఏ సీజన్లో వస్తుంది? సమ్మర్ సీజన్లో వస్తుంది. ఈ సీడ్ ఎలా ఉంటుంది? హ్యాస్ ఓన్లీ 1 seed. ఆన్సర్ ఈస్ బి. సో ఆప్షన్ లేదు, మీరు టెక్స్ట్ బుక్లో రాసేసుకోండి. ఓకే. నెక్స్ట్ యాక్టివిటీ. సో యాక్టివిటీలో ఏంటి? నేమ్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. నేమ్ ది పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. ఏం చేయాలి? ఇక్కడ ఒకటి ప్లాంట్ ఇచ్చాడు, దాని పార్ట్స్ అంటే ఫిల్ చేయాలి మనం. సో ఇక్కడ ఏంటి? ఇదేంటి? ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న పార్ట్ ఏంటి? లీఫ్. సో LEAF, లీఫ్ అని మీరు ఫిల్ చేసుకోండి టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో ఫ్లవర్ ఇచ్చాడు కదా ఒకటి, ఇక్కడ దాన్ని ఏమంటారు? ఫ్లవర్. ఇదేంటి? ఇదేమంటారు దాన్ని? ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్. ఇదేంటి? స్టెమ్. నెక్స్ట్ ఇదేంటి? రూట్. నెక్స్ట్ వి గో విత్ యాక్టివిటీ B. సో రైట్ S for seed, F for fruit and V for vegetables. సో టమాటా ఏంటి మనకి? సీడా, ఫ్రూటా, వెజిటేబులా? వెజిటేబుల్. మనం వెజిటేబుల్గా యూజ్ చేస్తాం కాబట్టి V. నెక్స్ట్ బ్రింజాల్, వంకాయ ఏంటి మనకు? వెజిటేబులే కదా. సో వెజిటేబుల్. ఇదేంటి? గోధుమలు ఏంటి ఏమంటారు? సీడ్స్ అంటారు కాబట్టి S. ఇదేంటి? బీన్స్ కూడా ఇవేమంటారు? సీడ్స్. S. ఇదేంటి? పైనాపిల్ మనం పైనాపిల్ ఏదంటే ఫ్రూట్ కదా, దీన్ని ఏమంటాం? F. సో దిస్ ఇస్ ద లాస్ట్ ఎక్సర్సైజ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్స్. సో మనకి థర్డ్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీకు టెక్స్ట్ బుక్లో హోంవర్క్ అంతా కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ.